నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో సమాజంలో పెను సంచలన సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు ఏ తీరానికి చేరుతోంది? రోజులు గడుస్తున్న కొద్దీ విచారణ వేగం పుంజుకోవాల్సింది పోయి నత్తనడకన ఎందుకు సాగుతోంది? అసలు ఈ కేసు విచారణ వేగవంతం చేస్తారా, లేక రాజకీయ తెర వెనుక సర్దుబాటులతో ఫైళ్లను మూలన పడేస్తారా? ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ తర్వాత సాధించిన ప్రగతి ఏంటి? ఆ 3 రోజుల్లో ఎలాంటి ఆధారాలు దొరికాయి? అసలు దర్యాప్తు ఏ స్టేజ్లో ఉందో ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు అధికారికంగా విచారించడం లేదు? వీటన్నిటికి మించి ఈ కేసులో A2గా ఉన్న బండి సంజయ్ను, A3గా ఉన్న సంగప్పను పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదు? చట్టం అందరికీ ఒకటే అన్నప్పుడు ఇక్కడ ఎందుకు లొసుగులు కనిపిస్తున్నాయి? దీనిపై ఇవాళ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ కేసు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుందాం. స్కిప్ చేయకండి. పోక్సో కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు కూడా. సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో 3 రోజుల కస్టడీ అంటే పోలీసులు నిందితుడి నుంచి కీలక సమాచారాన్ని, డిజిటల్ ఆధారాలను లేదా ఇతర సాక్ష్యాలను రాబట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ 3 రోజుల విచారణ ముగిసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. నిందితుడి ఫోన్ డేటాను సేకరించారా? సంఘటన స్థలంలో కీలక ఆధారాలు లభించాయా? బాధితురాలి స్టేట్మెంట్కు నిందితుడి సమాధానాలకు ఏమైనా పొంతన కుదిరిందా? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసుల దగ్గర ప్రస్తుతం మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు రివ్యూ చేయడం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో చట్టపరంగా తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న A2 బండి సంజయ్, A3 సంగప్పల విచారణ ఎప్పుడు? ఒక పోక్సో కేసులో కేవలం నేరానికి పాల్పడిన వారే కాకుండా ఆ నేరాన్ని దాచాలని చూసిన, బాధితులను బెదిరించిన, నిందితులకు సహకరించిన వారిని కూడా సమాన నిందితులుగా పరిగణిస్తోంది చట్టం. మరి ఈ కేసులో వారిద్దరిపై A2, A3గా FIRలో సెక్షన్లు నమోదు చేసినప్పుడు వారిని కనీసం స్టేషన్ పిలిపించి ఎందుకు విచారించలేదు? చట్టం ముందు సామాన్యుడైనా VIP అయినా ఒకటే అయినప్పుడు ఇక్కడ ఎందుకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నారు? చట్టపరమైన ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా, కేసులో కీలకమైన వ్యక్తులను ప్రశ్నించకుండా దర్యాప్తును ముందుకు ఎలా తీసుకెళ్తారు? మరోవైపు బాధితురాలిని బెదిరించారన్న ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. మరి ఈ ఆరోపణలపై పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? బాధితులకు ఎలాంటి భరోసా ఇచ్చింది అనేదే అతిపెద్ద ప్రశ్న. అసలు బాధితురాలి కుటుంబానికి సరైన రక్షణ ఉందా? అధికార రాజకీయ అండదండలతో బాధితుల నోరు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు వారికి ఎలాంటి సెక్యూరిటీ కల్పించారు అన్న దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఈ ఆరోపణలే గనక నిజమైతే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు A2, A3లపై అదనపు సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? ఈ ఆరోపణల్లో ఉన్న నిజాలు తేలాలంటే బండి సంజయ్ను, సంగప్పను విచారించాల్సిందే కదా. వారిని విచారించకుండా పోలీసులు కాలయాపన చేయడం వెనక ఉన్న మర్మమేంటో ప్రజలకు అర్థం కావడం లేదు. మన దేశంలో ముఖ్యంగా రాజకీయ రంగు పులుముకున్న కేసుల్లో ఒక విచిత్రమైన వ్యూహాన్ని చూస్తుంటాం. దాన్నే డిలే టాక్టిక్స్ అంటారు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆ సమయంలో ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి అరెస్టులు, విచారణల పేరుతో హడావిడి చేస్తారు. ఆ తర్వాత మెల్లగా కేసును పక్కన పడేస్తారు. ప్రజలు కూడా రోజువారీ సమస్యలో పడి ఆ విషయాన్ని మర్చిపోతారు. సరిగ్గా ఈ కేసులో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ప్రజలు మర్చిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మెల్లగా కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్క్రీన్ వెనక ఏవైనా రాజకీయ సర్దుబాట్లు జరిగాయా అని విశ్లేషకులు, ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఎందుకంటే ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ కేసు నమోదైనప్పటి నుంచి టాక్ నడుస్తోంది. నిందితుడు పారిపోయేందుకు సహకరించింది కూడా ఆ ముఖ్య నేతనే అని ఆరోపణలు కూడా వచ్చాయి. నిందితులు ఇతర పార్టీకి చెందిన వారైనా వారికి ప్రభుత్వ ముఖ్య నేతకు మధ్య మంచి అనుబంధం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నమాట. బయటకు నిష్పాక్షపాక్ష విచారణ అని చెప్పినా ఆ తర్వాత తెర వెనుక ఒక్కొక్కరు సహకరించుకుంటూ కేసులను నీరుగార్చడం మన రాజకీయ వ్యవస్థలో కొత్తేమీ కాదు. ఒకవేళ పొలిటికల్ కాంప్రమైజ్ గనక జరిగి ఉంటే అది చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.
ముఖ్యంగా ఒక మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో కూడా ఇలాంటి రాజకీయాలు నడిపితే రేపటి రోజున సమాజంలో చిన్నారులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? చట్టంపై, పోలీసులపై సామాన్యుడికి నమ్మకం ఎలా నిలుస్తుంది? చిన్నారుల భద్రత కోసం అత్యంత కఠినంగా రూపొందించిన పోక్సో చట్టం విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యం, ఇంత కాలయాపన వహిస్తే అది వ్యవస్థల వైఫల్యాన్నే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాలి. బండి భగీరథ్ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? A2 బండి సంజయ్ విచారణ ఎప్పుడు ఉంటుంది? బాధితురాలికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు అన్న విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేదంటే చట్టం కేవలం సామాన్యులకే చుట్టుకుంటుంది, పవర్ఫుల్ లీడర్లకు కాదనే చేదు నిజం మరోసారి రుజువు అవుతుంది. మరి ఈ సుదీర్ఘ కాలయాపనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.